ముందు అయితే టికెట్ తీసుకోవాలండి. ఈచ్ వచ్చేసి 50 రూపీస్. ఇలా తీసుకొని లైన్లో అయితే నిల్చున్నామన్నమాట. మనకన్నా ముందు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పూజ చేస్తున్నారు. లైన్ అయితే ముందుకెళ్తుంది. ఇక్కడ బోనాలు తీసుకొచ్చారు చూసారా, సండే రోజు చాలా ఫేమస్ అనమాట. ఇలా మనం మామూలు అర్జెంట్ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్పెషల్ టికెట్ తీసుకుంటే ఆయనలాగా లోన నిల్చొని చేయించుకోవచ్చు అనమాట. అలాగే అమ్మవారి పూజ అయితే అవుతుందండి. నెక్స్ట్ మన గోత్రాలతో చదువుతారుగా, గోత్రాల కోసం అయ్యగారు వస్తున్నారనమాట. చదివేసి మనకి కుంకుమ బొట్టు అయితే పెట్టారనమాట. నెక్స్ట్ ఇంకా కుంకుమ బొట్టు పెట్టి చేసుకొని మనం తీసుకొచ్చిన వస్తువులన్నీ అయ్యగారికి ఇచ్చేయాలి. ఇంకా ఇచ్చేసాక పూజ అయితే స్టార్ట్ అవుతుందిగా, అప్పుడు వీడియో తీయలేము కాబట్టి స్కిప్ చేసేసాను. నెక్స్ట్ పూజ అయిపోయి వెళ్తున్నాము. ఇదైతే చెట్టు అనమాట. అసలు దేవత దీని కిందే వెలిసిందనమాట స్వయంగా, అది ముందు ఉంటుంది. ఇదైతే పిల్లల కోసం ఇక్కడ ఆడవాళ్ళు కడతారంటండి. ఇది ఒక నమ్మకం అనమాట. ఇలా ఉయ్యాల కడితే పిల్లలు పుడతారు అనేసి ఇది ఒక మంచి అంటే నమ్మకము. మాకు కూడా అక్కడ చెప్పారు పక్కన అక్క వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లడ్డు ప్రసాదము, పులిహోర ప్రసాదం కౌంటర్ అది. నెక్స్ట్ ఇలా కిందికి వచ్చేసాము. ఇది అమ్మవారి పక్కన మనకి బయట పెడతారుగా అలా, అవైతే నాకు అయ్యగారు చిన్న నిమ్మకాయలు. నెక్స్ట్ అలా కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి మనం పసుపు కుంకుమ తీసుకొస్తాంగా, అవి ఇక్కడ మనమంతటా మనం వేయాలి అనుకుంటే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వేసేసుకోవాలి. ఆ చెట్టుని చూసారా, ఇందాక మనం వెనుక నుండి చూసింది ఆ చెట్టు అనమాట. అమ్మవారు స్వయంగా వెలిసింది అని అన్నాం కదా, ఇది ఇక్కడ అనమాట. ఇక్కడ నుండి అమ్మవారిని కదిలిద్దాము, ఇది మెయిన్ రోడ్లో అనమాట అండి. ఆ రోడ్డుకి అడ్డంగా ఉందిగా, కొంచెం తీసి పెద్ద గుడిలో పెడదామని వెనుక గుడి కట్టినా కానీ అమ్మవారు అక్కడ నుండి కదలలేదంటండి. ఇది అమ్మవారు అసలైన అమ్మవారు స్వయంగా వెలిసింది. ఇక్కడ నుండి కదలట్లేదు అన్నట్టుగా ఇక్కడే ఉంచి ఇక్కడ పూజ చేస్తారు. వెనుక గుడి కట్టారుగా అక్కడ కూడా పూజ చేస్తారు. మేమైతే ఇక్కడ కూడా పూజ చేయించుకున్నామండి. ఇదిగోండి అయ్యగారు మంత్రాలు చదువుతున్నారనమాట. నెక్స్ట్ గుళ్ళో కొంచెం సేపు కూర్చోవాలన్నారు కాబట్టి మేమైతే ఇక్కడ కూర్చొని కొంచెం ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయ్యి బయటికి వెళ్తున్నాము. బయటైతే మనం బయటకు వెళ్ళగానే ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టలేదు ఇంకా, మేము కొబ్బరికాయ కొడదామనేసి పంపించాను అనమాట. అదిగోండి కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి, అది అక్కడ కనిపిస్తుందిగా అక్కడ. ఇక్కడ చూడండి సండే రోజు స్పెషల్ కాబట్టి ఎంత రష్ ఉందో, మొత్తం కొత్త బండ్లు, కొత్త ట్రాక్టర్లు. మేము వెళ్ళినప్పుడు అయితే పెద్ద లారీ కూడా వచ్చింది కొత్తది ఓపెనింగ్ కోసం అని. ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే కౌంటర్ అనమాట. చూడండి ఎంత రష్ ఉందో. ఇంకా వెళ్ళారు మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టడానికి. ఎంత ట్రై చేసినా కానీ ముందు లేడీస్ ఉన్నారుగా, కొంచెం కష్టమే. సో అలాగ ట్రై చేసి లాస్ట్కి అయితే కొబ్బరికాయ సక్సెస్ చేసుకొని వచ్చేసారు, కొట్టేశారు, అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇది ఫైనల్ టచ్ అనమాట. అక్కడ మేము మిగిలిందంతా నేను తీయలేకపోయానండి, ఎందుకంటే ఇంత హడావుల్లో అదంతా తీయలేం కాబట్టి. ఇదైతే అందుకే ఇక్కడ వరకు అయితే తీసానండి. ఇంతకీ మీకు ఎవరికన్నా ఈ గుడి ఏమన్నా తెలుసుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. బాయ్.